హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వందన డైలీ వ్లాగ్. సింపుల్గా మటన్ పులావ్ ఎలా చేయాలో చూద్దామా. దాని గురించి ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోండి కుక్కర్లో. దాని తర్వాత అందులో మిరియాలు, ఇంకా జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచీ, ఇంకా బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేయాలి. దాని తర్వాత మటన్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవడమే. ఒక 5-6 విజిల్ వరకు బాగా కుక్ చేసుకోండి. నేను మటన్ మ్యారినేట్ చేయడానికి ఏమేమి వేసానంటే దాంట్లోనే నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు చూడండి మనకు అస్సలు వాటర్ లేదు కదా! మటన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. దాంట్లోన కొత్తిమీర ఇంకా అలానే పుదీనా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇవి ఇంట్లో పట్టించుకున్న గరం మసాలా, బిర్యానీ గరం మసాలా అనమాట. చాలా బావుంటుంది. అదేసుకుంటే మనం ఇంట్లో ఫ్రెష్‌గా చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుందనమాట. ఇది బియ్యం. నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసేసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ ఎయాలి. అది అందరికీ తెలిసిందే కదా! సో, దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఇక్కడ ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసుకోవాలి. సో, సాల్ట్ అంతా బాగా సరిపోయిన తర్వాత దీన్ని ఒక 2 విజిల్ వరకు కుక్ చేసుకోవాలనమాట. అంతే, ఎంతో సింపుల్‌గా మనకి మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో, చూడండి ఇక్కడ మనకి మటన్ పులావ్ రెడీ. సో, ఒకసారి ట్రై చేయండి ఇంత సింపుల్‌గా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో